హాయ్ అండి. ఇవాళ బీరకాయ పచ్చడి చేసుకుంటున్నాం మా జయకృష్ణ నేను చెక్కపీట మీదకి వస్తానండి. బాగుంటుంది కోయడానికి. ఈ ఐడియా మా కోడలిది. ఈ కట్టర్లు ఇవన్నీ నాకు నచ్చవు. పచ్చిమిరపకాయలు బాగా వేయించుకుని అవి రోట్లో వేసుకోవాలి ముందల. తర్వాత బీరకాయ ముక్కలు అవన్నీ బాండీలో వేసుకోవాలి. వేసుకుని బాగా నీరంతా ఇంకిపోయేదాకా వేయించుకోవాలి. బీరకాయలు మూత పెట్టేసేసి ఇప్పుడు పచ్చిమిరపకాయలు ముందుగా దంచుకొని తర్వాత చూడండి ఇంకిపోయింది చూసారా. పొయ్యి కట్టేసుకొని బీరకాయ ముక్కలు, ఉప్పు, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ అన్నీ వేసేసి బాగా దంచుకోవాలి. రోట్లో నూరుకుంటేనే బాగుంటుందండి బీరకాయ పచ్చడి. మిక్సీకి వేసుకుంటే అసలు ఆ టేస్టే రాదు. రోటి పచ్చడే కదా ఎంతైనా. ఆ తర్వాత తాలింపు వేసుకొని ఆ తాలింపు పచ్చడి మీద వేసుకొని తింటే ఉంటుంది.